మళ్ళీ గౌతమే తనని కిడ్నాప్ చేయించాడన్న విషయం తెలిసి కుప్పకూలిపోతుంది. ఎందుకండి ఇదంతా చేశారు అంటూ మాట్లాడుతుంది. అయితే అప్పుడు ఏమంటాడంటే, నిన్ను నేను ఎంతగానో ప్రేమించాను. నా మనస్ఫూర్తిగా ప్రేమించాను. నీకోసం సర్వం పోగొట్టుకున్నాను. కానీ నువ్వు నా బిడ్డని కూడా నాకు దూరం చేస్తానంటున్నావు. అయితే అప్పుడు మళ్ళీ అంటుంది, మరి నన్ను మత్తు మందిచ్చి నన్ను హోటల్ తీసుకెళ్ళిన ఆడ మనిషి ఎవరు అంటే అది నీకు అనవసరం. నువ్వు ఇంకొక విషయం చెప్తాను విను. నువ్వు పిల్లల్ని కనే వరకు ఇక్కడే బందీగా ఉంటావు. అస్సలు నిన్ను బయటికి వదిలే ప్రసక్తే లేదు. నువ్వు బిడ్డను కనేసిన తర్వాత నాకు విడాకులు ఇస్తానన్నావు కదా, అంటే నాకు విడాకులు ఇస్తానన్నావు కదా, బిడ్డను కనేసిన తర్వాత విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయి మీ అక్క జపం చేసుకో. నేను ఎంతో బ్రతిమలాడాను నీకోసం. వసుంధర అత్తయ్య కాళ్ళు, మాలిని కాళ్ళు, అందరి కాళ్ళు, అడ్డమైన కాళ్ళు పట్టుకున్నాను. అయినా నీ మనసు కరగడం లేదు. నా బిడ్డను తీసేసుకుంటా అంటున్నావు. విడాకులు ఇస్తానని అంటున్నావు కదా, ఇచ్చేసేయి. ఇచ్చేసేసి నువ్వు మీ అక్క ఇద్దరు కలిసి వెళ్ళి భజన చేసుకోండి. నిన్ను మాత్రం నేను వదిలేదే లేదు. ఇక్కడే ఉంటావు నువ్వు అంటే మీకు తప్పు అనిపించటం లేదా అంటే అస్సలు అనిపించటం లేదు. ఆ మీ నువ్వు చేసిన తప్పులు కన్నా నాదేం తప్పు కాదు. ఇంకా నిన్ను అసలు నేను వదిలిను. ఇక్కడే ఉంటావు, జాగ్రత్తగా ఉండని చెప్పేసి సారీ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. అయితే ఇంకా మళ్ళీ ఎంత కొట్టుకున్నా కూడా ఇంకా తలుపు తీయడు.